సంగం మండలం తరుణవాయి గ్రామంలో వైసీపీ నాయకులు ప్రముఖ కాంట్రాక్టర్ కాట్లూరు శేషారెడ్డి, ప్రవీణ్ రెడ్డి, తిరుపతి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా స్థానిక ప్రజలతో సమావేశం నిర్వహించి ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా విక్రమ్ రెడ్డి, ఎంపీగా విజయసాయి రెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేస్తూ వైసీపీ అభ్యర్థుల్ని ఆదరించి మరలా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుందామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా విద్య, వైద్య సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పేదలకు ఏమీ చేసింది లేదన్నారు. ప్రతి పేదవాడు అభివృద్ధి చెందాడంటే అది వైసీపీ ప్రభుత్వంలోనే అని అన్నారు. మీకు తెలుసు, ఇంకొక 2 రోజుల్లో మనకి ఎలక్షన్ రాబోతుంది, ఓటింగ్ అవుతుంది. ఇది పవిత్రమైన ఓటింగ్. మనం చేసే ప్రతి పని మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఈ భవిష్యత్తు కార్యక్రమంలో చూసేటప్పుడు పోయిన 5 సంవత్సరాల్లో మనం ఎవరి పరిపాలన ఉన్నది, ఎంతవరకు వాళ్ళు చెప్పిన మాటలను ఇంప్లిమెంట్ చేశారు, సాధించారు, ప్రజలకు ఎంత మేలు పడ్డారు, అవన్నీ ఆలోచించి ప్రత్యేకంగా మీకు అదే భవిష్యత్తు కొనసాగాలంటే మీరు జగన్ గారిని సపోర్ట్ చేయాలి. ఎందుకంటే అభివృద్ధి అంటే పేదవాడి అభివృద్ధి జరుగుతుంది. రోడ్లు, బిల్డింగ్స్ అవి వస్తాయి. 14 సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలించింది, అంతకుముందు కాంగ్రెస్ పరిపాలించింది. కానీ విలేజ్ల్లో మేము చూస్తున్నాం. 60 సంవత్సరాల క్రితం నేను ఈ విలేజ్లో పుట్టాను. నేను సంఘంకి నడిచిపోయి చదువుకున్నాను. ఈ చాలా సంతోషం వేస్తుంది. విద్య, వైద్యం మీద జగన్ గారి పూర్తి ఫోకస్ చేసి గ్రామ ప్రజలకి బాగా సహాయకరం అవుతుంది. ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు పెట్టారు. పేదవాడు అభివృద్ధి చెందితేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, గ్రామాలు చెందితే దేశం అభివృద్ధి చెందుతాయి. ఊరికి పట్టణాలు అభివృద్ధి చెందితే ఎప్పుడు గ్యాప్ ఉంటూనే ఉంటుంది. సో ఈ సందర్భంగా మీకు చెప్పడం ఏంటంటే, ఈ ఫ్యాన్ గుర్తు మీద వచ్చే ఎలక్షన్లో మన పార్టీ తరఫున కంటెస్ట్ చేసిన